ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణస్ కిచెన్. ఈరోజు మటన్ కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడుక్కోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేయాలి. నేనైతే హాఫ్ కేజీ మటన్కు 3 టేబుల్ స్పూన్ వేసానండి. మీరు క్వాంటిటీని బట్టి అంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. హాఫ్ కేజీ కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పోపులో కూడా కొన్ని వేసుకోవాలి. దీనిలో కూడా కొన్ని 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. వీటన్నిటిని మంచిగా మసాలా మటన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి. దీనిలో టమాటా వేసుకుంటే మటన్కు మంచిగా ఉంటుందండి. మసాలా అంతా మటన్కు పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని, 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయని మిర్చి వేసుకోవాలి. వేసుకొని గోల్డెన్ కలర్లా వచ్చేలా కలుపుకోవాలండి. ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా ఉంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే విధంగా. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు, అల్లం ఈ 2 మంచిగా వేయించుకోవాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ను అందులో వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి. మసాలాలన్నీ మంచిగా ముక్కకు పట్టి మంచిగా ఉంటుందండి. మటన్ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టాలండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మటన్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలపాలి. నూనెలో మంచిగా వేయించుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలు వేసుకోవాలి. నేనైతే 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు.
మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి టమాటాలు. ఇలా టమాటా వేసుకుంటే బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత మటన్ మొత్తాన్ని, టమాటా మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ టమాటా కూడా మసాలాలో మంచిగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మంచిగా చూడండి ఎంత బాగుందో. మంచిగా టమాటా మొత్తం మటన్ అవన్నీ మసాలాలో మంచిగా ఉడికిందండి. బాగుందండి, చూస్తుంటే నోరూరిపోతుంది. క్రిస్పీగా ఉందండి. దాంట్లో తగినన్ని వాటర్ వేయాలి. కొన్ని వేసుకోవాలండి, బాగా వేయొద్దు వాటర్. కొద్దిగా వేసుకొని, ఎందుకంటే మటన్ కాబట్టి ఉడకాలి కదండి, కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మటన్ మంచిగా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. అగో చూడండి ఎంత బాగుందో. మటన్ బాగా ఉడికిందండి. టమాటో చూడండి మొత్తం గ్రేవీ అయిపోయింది. ఉల్లిగడ్డలు కూడా చాలా గ్రేవీ అయిపోయిందండి. రెడీ అండి. ఇక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. గుమగుమలాడే మటన్ టమాటో రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.